శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. ఇప్పుడు కాశీఖండంలో మనం చెప్పుకునేటువంటి దేవాలయం ఏమిటి, దాని యొక్క విశేషం ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది వైరాగ్యేశ్వరుడు. ఈ వైరాగ్యేశ్వరలింగం మరి ఎలాగా అంటే జన్మరాహిత్యం అంతా కూడా పొందిన వారికి ఏం కావాలండి, ఈ సంసార బాధలు ఇవన్నీ కూడా విడిచిపెట్టి భవబాంధవ్యాలని కూడా తొలగిపోవాలి అంటే ఏ మానవుడికైనా అవసరమైంది ఏమిటి అంటే వైరాగ్యం. ఈ వైరాగ్యాన్ని ప్రసాదించేటువంటి లింగం ఎక్కడుంది అంటే ఈ యొక్క కాశీక్షేత్రంలో మాత్రమే ఉంది. ఈ యొక్క వైరాగ్యేశ్వర లింగానికి మనం ఎలా వెళ్ళాలి ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి. మనం విశ్వేశ్వరుని దర్శనం చేసుకుని 2వ నంబర్ గేట్లోంచి కనుక నువ్వు బయటకు వచ్చినట్లయితే మనకి విశ్వేశ్వరుడి దగ్గర నుంచి విశాలాక్షి అమ్మవారి దగ్గరికి వస్తాం. మనం విశాలాక్షి అమ్మవారి దగ్గర దర్శనం చేసుకుని మరి వెళ్ళే దారిలోనే మనకి ఎక్కడ తగులుతుంది అంటే ధర్మేశ్వర లింగం అని ఉంటుంది, ధర్మకోపం అని ఉంటుంది. ఆ ధర్మేశ్వరుడికి ఎదురుకుండా ఉండేటువంటి ఇంట్లో మనకు ఒక చోట ఈ యొక్క వైరాగ్యేశ్వరుడు అయితే ఉంటుందండి. అంటే ఇది సుమారుగా ఎప్పుడు కూడా మూసి ఉంటుంది. ఎక్కువగా ఉదయం వేళలో సాయంత్రం వేళలో అయితే మనకి తెరుస్తారు ఈ యొక్క తలుపులు. ఇది ఇల్లే, ఒక విధంగా చూస్తే దేవాలయం కిందే ఉంటుంది తప్ప ఇవన్నీ కూడా ఆక్రమించేసేసి వీళ్ళు ఏంటంటే ఆ గదుల్ని గుళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు ఆక్రమించేసిన మూల ఏంటంటే మనకి ఇది ఒక గుళ్ళ అయితే కనిపించదు. అందువల్ల ఇది కూడా చాలా విశేషమైనటువంటి లింగం. కాకపోతే మరి ఇది ఎప్పుడు అంటే ఉదయం వేళలో అయితే ఆ ఇల్లు తలుపులు అయితే తీసుంటాయి. అప్పుడు మనం తలుపు తీసుకుని లోపలికి వెళ్ళి స్వామిని అయితే దర్శనం చేసుకోవచ్చు. అక్కడైతే మనకి అంటే ఈ ధర్మేశ్వరుడికి అంటే విశాలాక్షిదేవికి మనం రైట్ సైడ్కి తిరుగుతాం, తిరగక్కర లేకుండా స్ట్రైట్గా వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్లో అయితే మనకి ఎడమ చేతి భాగంలో చూసినట్లయితే మనకు ఒక బోర్డు అయితే ఉంటుందండి, వైరాగ్యేశ్వర్ మహాదేవ్ అని చెప్పి ఒక బోర్డు అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడే వట సావిత్రీదేవి అలాగే ధర్మేశ్వరుడు, ధర్మేశ్వర కోపం అన్నీ కూడా ఒకే ప్రాంగణంలో ఉంటాయి. మనకి అక్కడ చక్కగా చూసినట్లయితే మనకి ఈ యొక్క దివోదాసేశ్వరుడికి వెళ్ళేటువంటి దారి ఒక విధానంగా మనం గతంలో కూడా దివోదాసేశ్వరుడు అనేటువంటి ఒక లింగాన్ని అయితే మనం చేయడం మనకి జరిగింది. అది కూడా మోక్షలింగంగా చెప్పబడుతోంది. ఆ యొక్క మోక్షలింగాల్లో మనం చూసినట్లయితే దివోదాసేశ్వరుడు అనేటువంటి రాజు కోసం కూడా చాలా గొప్పగా చెప్పడం జరిగిందండి. ఆ లింగానికి వెళ్ళేటువంటి దారిలో మొట్టమొదటిగా వచ్చేటువంటి లింగమే ఈ యొక్క వైరాగ్యేశ్వర మహాదేవ్. అక్కడ మనకి ఒక అరుగులా కూర్చోవడానికి ఉంటుంది. అటు నుంచి కనుక నువ్వు చూసినట్లయితే మనకి ఈ యొక్క స్వామివారి దర్శనం అయితే మరి లభిస్తుంది. మీరు కూడా కాశీ ఎప్పుడైనా వెళ్ళినట్లయితే చక్కగా ఈ యొక్క వైరాగ్యేశ్వర మహాదేవుని చూసి తప్పకుండా మనసా వాచా కర్మణ ప్రార్థన చేసుకుని ఒక మారేడు దళం కానీ అలాగే శ్రీరుద్రం వస్తే పారాయణ చేసుకోవచ్చు. లేనివారు పంచాక్షరి ఓం నమశివాయ అంటూ జపం చేసుకుని స్వామివారికి ఒక బిల్వదళాన్ని సమర్పించుకుని భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి. ఇందువల్ల అంటే వైరాగ్యం వస్తేనే మనకి మోక్షప్రాప్తి కూడా లభిస్తుంది. ఎప్పుడూ కూడా ఈ భవబాంధవ్యాలనేటువంటివన్నీ పట్టుకుని ఉంటేట మనకి మోక్ష సాధనకంత సులువు కాదు. అందుకే వైరాగ్యేశ్వరుని అందరూ కూడా దర్శనం చేసుకుంటారు. అందువల్ల మీరు కూడా తప్పకుండా కాశీ వెళ్ళినప్పుడు మరిచిపోకుండా ఇక్కడ ఎలా వెళ్ళాలి ఏంటి అనేది అంతా కూడా చాలా నేను చక్కగా వివరించాను. ఆ విధంగా వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి. అవకాశం ఉన్నవారు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. మరి అవకాశం లేని వారైతే మన ఛానల్లో చూసి స్వామివారిని దర్శనం చేసుకోండి. మరి ఇప్పుడైతే నేను ఆ వైరాగ్యేశ్వర స్వామివారిని నేను చూపిస్తున్నాను, మీరందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది కాశీఖండంలో అతి ప్రాచీనమైనటువంటి లింగంగా చెప్పబడుతోంది. చూడండి, ధర్మేశ్వర లింగం నుంచి కొంచెం మనం స్ట్రైట్గా చూసినట్లయితే వైరాగ్యేశ్వరుడు మనకి చక్కగా దర్శనం అయితే ఇస్తున్నాడు. చూడండి, మనకి చక్కగా ఈ దేవాలయం అయితే చాలా చిన్నగా ఉంటుందండి. మరి ఇదంతా కూడా ఇంట్లో ఉంటుంది. ఈ లింగం అయితే వైరాగ్య లింగం అండి. ఇది ఒక్కసారి దర్శనం చేసుకున్నంత మాత్రానే స్వామివారి వైరాగ్యాన్ని మనకి కలగజేస్తారన్నమాట. అంటే సంసార ఆ దుఃఖాల నుంచి వాటి నుంచి కూడా మరి
భవబాంధవ్యాలన్నీ కూడా తీరిపోతే వచ్చేటువంటిది వైరాగ్యేశ్వరుడు అండి. అటువంటి మనం ఏ జన్మలో చేసినటువంటి పాపాలు ఏమైనా ఉంటే అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఈ లింగాన్ని ఒక్కసారి దర్శనం చేసుకోవడం వల్ల మనకి స్వామిని అయితే మీరు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. అలా వెళ్ళినప్పుడైతే మనకి ఈ గూట్లోంచి చూసినట్లయితేనే స్వామి కనిపిస్తూ ఉంటారు. మరి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. హరి ఓం తత్సత్.